సో నేను నీకు చెప్పిన సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నా. కళ్యాణ్ అగ్ని పరీక్షలో ఏమని చెప్పాడు అంటే, నాకు ఏ సోర్స్ లేక నేను యాక్టింగ్ చేద్దామని అనుకున్నా, నాకు ఏ సోర్స్ లేక నేను ఆర్మీకి వెళ్లాల్సి వచ్చింది, ఛాన్స్ వచ్చింది, నేను బిగ్ బాస్కి వచ్చాను, నేను ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే నేను ఒకవేళ విన్ అయిందనుకో నేను యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతాను, ఆర్మీకి రిజైన్ పెట్టేసి అని చెప్పాడు. అవునా? ఇలాంటి వాడికి మీరు సింపతి కార్డు యూజ్ చేసి ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి పైకి లేపుతున్నారు. ఓకే, ఆర్మీకి సపోర్ట్ చేయండి, ఆర్మీకి సపోర్ట్ చేయండి. అరే ఆర్మీ ఎట్లయితే బయతను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళడుతాను. ఓకే, వన్స్ గెలిచిండు అంటే మళ్ళీ మన సీరియల్ యాక్టింగో మూవీ యాక్టింగో యాక్టింగ్స్ చేసుకుంటా అని చెప్పిండు. ఏమని చెప్పిండు అగ్ని పరీక్షలో అంటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, సో నా యాక్టింగ్కి నాకు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే, సో అందుకే నేను ఏ సోర్స్ లేక నేను ఆర్మీకి వెళ్ళిపోయినా అని అన్నాడు. ఇప్పుడు నాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, నేను బిగ్ బాస్కి వచ్చాను, ఒకవేళ నేను విన్ అయినా అనుకో నేను యాక్టింగ్ చేసుకుంటా ఆర్మీకి రిజైన్ పెట్టేస్తా అని అన్నాడు. ఓకే, ఇది జరిగింది. సో మీరేమంటున్నారు? ఎవరైతే లైక్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, లైక్ పిఆర్ ఉన్నారో, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి సింపతి కార్డ్ అనేది యూజ్ చేస్తున్నారు. అరే భయ్, ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను నేను, ఇప్పుడు గెలిచిన తర్వాత కళ్యాణ్ ఆర్మీకి వెళ్తాడా? వెళ్ళాడు, ఇక్కడనే యాక్టింగ్ చేసుకుంటూ ఉంటాడు. సో అప్పుడు ఇమాన్యుయల్కి, తనుజకి, కళ్యాణ్కి తేడా ఏముంది? అందరు యాక్టింగ్ చేసుకునే వాళ్ళే కదా ఇప్పుడు. అవునా? అప్పుడు సింపతి కార్డ్ అనేది యూజ్ చేయొద్దు. మీకు జెన్యున్గా నచ్చితే ఓకే ఓట్ చేయండి, అంతేగాని ఇదేదో ఎలా ఉంది అంటే నాకు సింపతి కార్డ్ యూజ్ చేసి కళ్యాణ్ని పైకి లేపుతున్నట్టు ఉంది. మీరు సింపతి కార్డ్ యూజ్ చేసి ఆర్మీ ఆర్మీ అని చెప్పి, ఓకే నిజంగా మన దేశం మీద ప్రేమ ఉంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలి. అవునా? ఎప్పుడైతే నువ్వు ఆర్మీలో జాయిన్ అయినావో, ఆర్మీలో జాయిన్ అయినట్టే నువ్వు బ్యాక్ వెళ్ళిపోతే ఓకే ఫైన్, అందరు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. లైక్ కళ్యాణ్ అనేది టాప్ లో ఉండు ఓటింగ్ లో అని చెప్తున్నారు. అరే బై, నాకు కూడా వచ్చు, తనుజని టాప్ లో పెట్టి నేను తనుజని టాప్ లో ఉందని చెప్పడానికి నాకు కూడా వచ్చు. బట్ మనకు తెలియదు హాట్స్టార్ ఓట్స్ ఎన్ని వచ్చినాయని తెలియదు, మిస్డ్ కాల్స్ ఎన్ని వెళ్ళినాయని తెలియదు. అండ్ ఇవన్నీ కూడా అన్అఫీషియల్ ఓట్స్. ఇవన్నీ కూడా ఎవరైతే మీకు చూపిస్తున్నారో లైక్ వేరే వాళ్ళు, లైక్ అవన్నీ నమ్మకండి. ఆదిరెడ్డి మన దేవుడా చెప్పండి. అసలు నువ్వెవడేరా మధ్యలో?